ఒక సంచలన నిర్ణయం అయితే వార్ ఎఫెక్ట్ మన దేశం మీద ఎంత ఉందో చెప్పడానికి ఈ సంచలన నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే రేపు అనే రోజున పెట్రోల్ డీజిల్ ఏ స్థాయికి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. విమాన సర్వీస్ రద్దు చేసేసినటువంటి పరిస్థితి. విమాన సర్వీసెస్ అన్నింటినీ కూడా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఉంది ఎయిర్ ఇండియా. అంత పెద్ద సంస్థ కూడా ఇంతలా స్ట్రగుల్ అవుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటనేది. మనందరికీ తెలిసిందే, కమర్షియల్ సిలిండర్ని ఎలాగో మనం పెంచేస్తున్నాం. సో రేపో మాపో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతా ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ఎయిర్ ఇండియా రద్దు చేస్తుంది. భారత్లోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను జూలై 2026 వరకు తగ్గించాలని నిర్ణయించుకుంది. దాదాపు 2-3 నెలల వరకు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత నేపథ్యంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక విమానయాన వ్యయంలో ఇంధనం వాటా దాదాపు 55 నుంచి 60% వరకు పెరిగింది. దాంతో భారత్లోని విమానయాన రంగం పూర్తిగా సంక్షోభానికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే ఈ ఇంధనం పెరగడం కారణంగా, రేట్లు పెరగడం కారణంగా